టుడే వీఆర్ ప్రిపేరింగ్ చికెన్ సెమీ గ్రేవీ. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఒక స్పూన్ జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ నీస్ అన్నీ వేసి బాగా మిక్స్ అయ్యే విధంగా కలపండి. కలిపిన తర్వాత ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ని ఆ ప్యాన్లో వేసి బాగా కలపండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఒక లిడ్ తీసుకొని వాటి మీద మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ అలాగే ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తీసి అలా లైట్గా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసిన చికెన్, అందులో మనము ఒక పెద్ద సైజ్ ఎల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ప్యాన్లో వేసి మళ్ళీ మసాలా చికెన్కి పట్టే విధంగా బాగా కలపండి. ఇలా బాగా కలిసిన చికెన్ని మళ్ళీ మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించండి. చూసారా ఎలా ఉడికిందో? ఇలా ఉడికిన చికెన్ని మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి లైట్గా సాల్ట్ చేయండి. తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటోస్ మిక్సీ పట్టి ఆ పేస్ట్ని కూడా అందులో వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 15-20 మినిట్స్ ఉడికించండి. తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియా 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మనకు టేస్ట్కి తగినంత. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీరు రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలపండి. కలిపి మళ్ళీ ఒకసారి బాగా ఉడికించండి. ఒక 15 మినిట్స్ మూత పెట్టి ఉడికించిన తర్వాత ఆయిల్ అనేది బాగా సపరేట్ అవుతుంది. చూసారా? మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి మన గ్రేవీ లాగా కావాలనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం గ్రేవీ కావాలంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే లైట్ గ్రేవీ చాలు. సో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. స్పైసీనెస్ కోసం చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత లైట్గా కొరియాండర్ వేసి గార్నిష్ చేయండి. చూసారా చికెన్ ఎలా బాగా తయారైందో? చపాతీలోకి కానీ రైస్లో కానీ తింటే ఉంటుంది అదర్స్. మీరు ట్రై చేయండి.